సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు తనను కొట్టారంటూ నిందితుడు జడ్జి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐను వివరణ ఆదేశించారు. మరోమారు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి అది వీడియో తీయాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషాలిటీ వైద్యుడి సమక్షంలో జరగాలని అన్నారు. హెల్త్ రిపోర్ట్ ను ఒక సీల్డ్ కవర్ లో అందించాలని అన్నారు. ఈ నెల 13న తన తండ్రి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి కోర్టు అనుమతిచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో అరెస్ట్ అయిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మళ్ళీ ఇటు వైద్య పరీక్షలు సైతం నిర్వహించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే లండన్ కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆయన తండ్రికి సంబంధించి చనిపోవటం, అక్కడ నెల్లూరులో అంత్యక్రియలు ముగించుకుని సొంత ఊరు పెనంలూరు మండలానికి చౌడవరం గ్రామం వచ్చారు. వచ్చిన సమయంలో అతని వ్యవహార శైలిపై ఇబ్బందికరంగా ఉండడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం ఆయన పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. రాత్రి న్యాయమూర్తి నివాసం ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కూడా తనని పోలీసులు కొట్టారని చెప్పి కూడా ఆయన కన్నీత పర్వతమై న్యాయమూర్తి ఎదుట ఆయన ఏడ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది ఏమిటనే దానికి సంబంధించి న్యాయమూర్తి వివరణ అడిగే ప్రయత్నం చేసి ఈ దశలో కొంతమంది పోలీసులు తనని విచక్షణారహితంగా కొట్టారని చెప్పి ఆయన నడుస్తూ కూడా కుంటుతూ నడుస్తున్న పరిస్థితి కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐకి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని చెప్పి కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ తనకు 24 గంటల్లో అందజేయాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నెల 13వ తేదీన ఆయన తండ్రి కథకర్మకు సంబంధించి కూడా ఒక్కరోజు పాటు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరొక వైపు ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకి ఏదైతే ఆయన దెబ్బలు తగిలాయని చెప్తున్న నేపథ్యంలో కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక స్పెషల్ డాక్టర్ తో అతనికి చికిత్స చేయించాలి. చికిత్స చేస్తున్న మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి తమ ఎదుట సీల్డ్ కవర్ లో సమర్పించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే గత ప్రభుత్వం హాయంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మారిన తర్వాత కావచ్చు, గత 2-3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి, కుమారుడు, బ్రాహ్మణిపై కూడా బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా పోస్టు పెట్టడం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఇష్టానుసారంగా పోస్టు పెట్టిన కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీసులు అనేక సందర్భాల్లో నోటీస్ ఇచ్చినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ఆయన లండన్ నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు పోలీసు అధికారులు విచారణకు రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసినా కనీసం ఆయన స్పందించిన దాఖలాలు కూడా తాజాగా ఆయన తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన నేపథ్యంలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ రేపు ప్రత్యేక వైద్య అధికారి సమక్షంలో కూడా భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం జడ్జికి పూర్తి స్థాయిలో సీల్డ్ కవర్ లో నివేదిక అందజేయబోతా ఉన్నారు సర్దార్. శివ, అట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి ఇటు అధికారులు ఎటువంటి స్పీడ్ ను మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుండి మనం చూస్తున్నాము వైసీపీ సైడ్ నుండి కూడా ఒక వాదన వినిపిస్తోంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించాలి అన్నారు కాబట్టి రిమాండ్ కూడా విధించింది కాబట్టి కోర్టు ఇటు వైసీపీ నుండి ఎటువంటి వాదన వస్తోంది? ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అంశానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. రాజకీయ దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ కొన్న వ్యక్తులని టార్గెట్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. అయితే ఏదైతే నిన్న రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన సమయంలో పోలీసులు గత 2-3 సంవత్సరాల కాలంగా ఆయన పెట్టిన పోస్ట్ ఏ రకంగా ఉన్నాయి ఏమిటి అనే దానికి కూడా పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ఎదుట వారు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం వైఎస్ఆర్సీపీ పెద్దలు సూచనలు సలహాలు వారి డైరెక్షన్ లోనే తాను పోస్ట్ పెట్టానని చెప్పి కూడా ఆయన అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రిమాండ్ నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఆయనకు సంబంధించి కొట్టారు అని చెప్పి ఆయన కన్నీరు పరదమైన నేపథ్యంలో ప్రత్యేక వైద్యాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి సీల్డ్ కవర్ లో నివేదించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సత్తా. Yes, thank you, Shiva. One day.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది. అయితే వైసీపీ సైతం దీనికి స్పందిస్తూ ఇదొక కక్ష సాధింపు చర్యగా వైసీపీ అభివర్ణిస్తోంది. అయితే ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడం అనంతరం కూడా ఇటు పోలీసుల సమక్షంలో అట్ ద సేమ్ టైం ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ వైద్య పరీక్షలు చేయించాలని, ఆ వైద్య పరీక్షలన్నింటినీ కూడా ఒక వీడియో తీయాలంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలను జారీ చేసింది. Ano pa?